ఇటు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి అవును, ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సాప్ ద్వారా తనని వేధించాడంటూ బాధితురాలు చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని తోటి ట్రైనీ ఐపీఎస్లతో చెప్పాడంటూ ఉంది ఆ బాధితురాలు. జుట్టు పట్టి లాగి కత్తితో బెదిరించాడంటూ ఉంది ఆ బాధితురాలు. అసభ్యంగా తాకుతూ వీడియోలు రికార్డ్ చేశాడంటూ ఉంది ఆ మహిళ. నాకు తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసి నా భర్తకు పంపాడు అంటూ కూడా తన ఆవేదన వెలుగొక్కుతూ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంటున్న అంశాలకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. ఇన్ఫాక్ట్ తరలించబోతూ ఉన్నారు పోలీసులు. నిన్న మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాట్సాప్ ద్వారా దారుణంగా వేధించాడు, అభ్యంతరకరంగా అసభ్యంగా వేధించాడు అంటూ ఉంది ఆ బాధితురాలు. ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశం. ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని తోటి ట్రైనీ ఐపీఎస్లతో చెప్పాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ మహిళ. జుట్టు పట్టుకు లాగి కత్తుతో బెదిరించాడంటూ ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్లో ఆ బాధితురాలు. అసభ్యంగా తాకుతూ వీడియోలు రికార్డ్ చేశాడంటూ ఉంది. తనకు తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసి తన భర్తకు పంపాడు అంటూ ఉంది ఆ బాధితురాలు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఏం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి? రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఈ అంశానికి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ ఇష్యూని ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. నిర్మల, రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏ అంశాలు ఉన్నాయి? రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? ఎస్ సచిన్, ఇప్పుడైతే ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో అమ్మాయి పైన లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా లైంగికంగా కూడా దాడి చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో కూడా తేల్చడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి కాళ్ళకు కూడా గాయాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆ అమ్మాయి మెడపైన కూడా గాయాలు ఉన్నాయి, అలాగే చేతులకు వీపు పైన గాయాలు ఉన్నట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో మాత్రము పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా నిన్న మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని ఇక్కడ అత్తపూర్ పోలీసులు అయితే తనని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒంగోలు తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఒంగోలు నుంచి తను హైదరాబాద్కి బయలుదేరి వస్తుండగా కూడా మిర్యాలగూడ ప్రాంతంలో పోలీసులు, అత్తపూర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అత్తపూర్ పిఎస్ పరిధికి కూడా పిఎస్లోకి తరలించి రాత్రి నుంచి ఉదయం వరకు కూడా విచారిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు విచారించినా కానీ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన మాట ఒకటే, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టులో తేల్చుకుంటాను అని చెప్పడంతో పాటు అలాగే నేను ఏదైనా కోర్టులోనే చూసుకుంటాను, జడ్జి ముందే చెప్పుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఉదయము అలాగే ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అశోక్ నగర్లో ఉదయ్ కృష్ణారెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఈ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాల్ని అక్కడికి పలుసార్లు కూడా తీసుకొని వెళ్ళినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. కాబట్టి ఆ రిమాండ్ రిపోర్టు ప్రకారంగానే రీకన్స్ట్రక్షన్ కోసము అక్కడికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అత్తపూర్ పిఎస్ వద్దకు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య సమయంలోనే అత్తపూర్ పోలీసులంతా కూడా బండి భగీరథ్ విషయంలో ఎలాగైతే మీడియాని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి వెళ్ళిన ఉదయ్ కృష్ణారెడ్డి మీడియా ఫోన్నే లాక్కునే ప్రయత్నం కూడా చేశాడు, మీడియాపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఫోన్లలో ఎందుకు వీడియోలు తీస్తున్నారు నన్ను అని చెప్పేసి కూడా ఫోన్లు లాక్కునే ప్రయత్నం కూడా చేశాడు. అదేవిధంగా కూడా మీడియా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే కూడా పోలీసులు కూడా ఒక చోట నుంచి కాకుండా ఇంకో చోట నుంచి కూడా మొత్తం హైదరాబాద్ అంతా తిప్పుతూ ఇప్పుడే ఎంట్రీ అవుతున్నారు. ఒక్కొక్కరుగా కూడా పోలీస్ వ్యాన్లను మనం చూస్తున్నాం సచిన్, తీసుకురాబోతున్నారు. ఇప్పుడు పోలీస్ వెహికల్ వచ్చేస్తూ ఉంది. దీని తర్వాత కూడా మొత్తము ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డిని ఇప్పుడు ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్. మధ్యాహ్నము అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లంచ్ ఏర్పాటు చేసి ఆ లంచ్ తర్వాత విశ్రాంతి కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉప్పరపల్లి కోర్టుకి తీసుకువస్తూ ఉన్నారు. ఒక్కొక్క కారు ఎంట్రీ వస్తూ ఉంది. మరికొద్ది క్షణాల్లో ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇక్కడ కోర్టు మరి తను
తనకు రిమాండ్కి తరలిస్తే మరి 14 రోజుల రిమాండే విధిస్తుందా, లేకపోతే అంతకంటే ఎక్కువ విధించే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు అందరినీ మొత్తం కూడా ఉత్కంఠంగా మారింది. అదేవిధంగా కూడా రెండు పిటిషన్లు కూడా హైకోర్టుకు సమర్పించుకోవడం జరిగింది ఉదయ్ కృష్ణారెడ్డి. 2 పిటిషన్లను సమర్పించుకున్న ఎడల హైకోర్టులో తన కేసు నెంబర్ కూడా 98 నెంబర్ రావడం జరిగింది. ఆ 98 నెంబర్ని కూడా కోర్టులో ఉన్నటువంటి జడ్జి ఆ కేసును పక్కన పెట్టేసి మళ్ళీ తను మళ్ళీ విచారణలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు ఇప్పుడు ఆ కోర్టు కూడా హైకోర్టు కూడా ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో కూడా ఇప్పుడు హాజరుపరచనున్నారు అత్తాపూర్ పోలీసులు. అయితే ఇక్కడ రాత్రి నుంచి ఉదయం వరకు కూడా తనను అడిగిన క్వశ్చన్స్ కూడా విచారణలో భాగంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అడిగిన క్వశ్చన్స్ కూడా ఎప్పటి నుంచి ఈ అమ్మాయి పరిచయమో, అలాగే ఇద్దరు కలిసి ఉన్నారా లేదా, ఇంకొకటి కలిసి ఉంటే ఎన్ని నెలలుగా కలిసి ఉన్నారు, ఎందుకంటే సంవత్సరం నుంచి మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని చెప్పాడు కాబట్టి ఆ కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకో విషయము, ప్రైవేట్ వీడియోలు ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇద్దరు పర్సనల్గా కలిసిన వీడియోలు ఎందుకు తీయాల్సి వచ్చింది ముందుగానే, అంటే పక్కాగా ప్లాన్ చేశావా అనే నేపథ్యంలో కూడా ప్రశ్నించినట్టుగా కూడా ఉంది. అదేవిధంగా ఈ వీడియోలు తన భర్తకు పంపించాల్సిన అవసరం ఏమున్నది అంటే, అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకునింది బాధితురాలు, మరి ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ సంసారము అంతా కూడా చిందరవందర చేయడానికి ప్లాన్ ప్రకారం చేశావా అనే కోణంలో కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ అమ్మాయి పైన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలు ఎందుకున్నాయి, దానికి కారణం ఎవరు, అసలు ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి, ఈ కోణంలో అలాగే అందరి ముందు కూడా అసభ్యకరంగా ఎందుకు మాట్లాడావు, ఇవన్నీ కూడా ప్రశ్నలతోటి సంధించినట్టు. అంటే ఇక్కడ కొన్ని మాటలు అంటూ ఉన్నాడు కదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కొన్ని మాటలు అంటూ ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు, నిజం నిలకడ మీద తెలుస్తుంది, నాకు కోర్టు మీద నమ్మకం ఉంది అని చెప్పి. సో ఈ కోణంలో తను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఆధారాలు చూపిస్తున్నాడా, వాటి గురించి వాడు మాట్లాడుతున్నాడా, ఏమంటూ ఉన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి నిర్మల? ఎస్ సచిన్ తను అన్నీ కూడా కీలకమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వీడియోలు, చాటింగ్ అన్నీ కూడా ఎప్పటి నుంచి పరిచయము, తను ఎలా మాట్లాడింది, తనతోటి ఎక్కడ వీళ్ళకు విభేదాలు వచ్చాయి అన్నీ కూడా ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసుకోవడానికే ఇన్ని రోజులు కూడా మా ఊర్లో నేను ఉండాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, పోలీసులకు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇప్పటివరకు ఇచ్చినట్టు దాఖలాలు లేవు. పోలీసులు కూడా ఎటువంటి ఈ ఎవిడెన్స్ ఇచ్చారు, తన దగ్గర ఇలాంటి ఆధారం ఉంది అని చెప్పేసి కూడా అత్తాపూర్ పోలీసులు కూడా ఇప్పటివరకు చెప్పిందే లేదు, బయటికి ఎటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించలేదు. అలాంటిది తను ఒకటే కోర్టులోనే నేను సబ్మిట్ చేసుకుంటాను, అన్ని పక్కా ప్రూఫ్స్తో నేను సమర్పించుకుంటాను, అక్కడ వీళ్ళకు కోర్టులో సబ్మిట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను అదే ధైర్యంతో హైకోర్టులో 2 పిటిషన్లు వేసుకున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి, నేను దోషిని కాదు అని చెప్పేసి తను మాట్లాడుతున్న మాటలు. ఇంకొక విషయం కూడా, నన్ను సస్పెండ్ చేశారు కదా అకాడమీ నుంచి, ఆ అమ్మాయిని కూడా అకాడమీ నుంచి సస్పెండ్ చేయాలి, నా తప్పు నా సైడ్ నుంచి ఎంత తప్పు ఉందో, ఎంత బాధ్యత ఉందో ఆ అమ్మాయి వైపు నుంచి కూడా అంతే తప్పు ఉంది కాబట్టి తన మీద కూడా చర్యలు తీసుకోవాలి. అందుకే నేను కోర్టు మీద నాకు నమ్మకం ఉంది, చట్టం మీద నాకు నమ్మకం ఉంది, కోర్టుతో నేను ఫైట్ చేసుకుంటాను అని చెప్పేసి కూడా చెప్పిన మాటలైతే బయటికి వెల్లడించడం జరిగింది పోలీసులు అయితే. అందుకు ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో కూడా ఇక్కడ ఉప్పరపల్లి కోర్టుకైతే తీసుకురాబోతున్నారు తనని. ఇక్కడికి తీసుకొచ్చినాక ఉదయ్ కృష్ణారెడ్డి ఇక్కడ కోర్టులో జడ్జి ముందు మరి ఏం చెప్పుకోబోతున్నారు, ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేయబోతున్నారు, ఇప్పుడు మరికొద్ది కాసేపట్లో ఆల్రెడీ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బయలుదేరారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 10 మినిట్స్ పడుతుండొచ్చు, 10 నిమిషాలలో ఇక్కడ హాజరు కాబోతున్నాడు. ఈ 10 నిమిషాలలో హాజరైన తర్వాత కూడా కోర్టులో జడ్జి ముందు మాత్రము మరి జడ్జి అడిగిన ప్రశ్నలకి ఎటువంటి ఆధారాలు చూపించబోతున్నాడు, అలాగే కోర్టు కూడా తనకి ఎలాంటి శిక్ష అమలు చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ బయలుదేరిపోయారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఆ 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు వాళ్ళు. చేరుకున్న తర్వాత ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా మీడియా అంతా ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉంది, కానీ వీడియోలు తీయొద్దు,
తన ముందు మాట్లాడించొద్దు అని చెప్పేసి ఇటు అత్తాపూర్ పోలీసులు అలాగే మాట్లాడుతూ ఉన్నారు, అటు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అంటే పోలీసులకే సపోర్ట్ చేసుకుంటున్నారా అనే విధంగా కూడా ఈరోజైతే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాంటి కామెంట్స్ కూడా చాలా వరకు వస్తూ ఉన్నాయి. అలాంటిది కెమెరా అటు పెట్టమా, వెహికల్స్ రాబోతున్నాయి. ఇటు ఇప్పుడే ఇక్కడ ఎంట్రీ అవ్వబోతున్నారు, ఉప్పరపల్లి కోర్టుకి ఎంట్రీ అవ్వబోతున్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు సచిన్. కాసేపట్లో కూడా ఇక్కడికి మరికొద్ది క్షణాల్లో వచ్చేస్తూ ఉన్నారు, ఎంట్రీ అయ్యారు. మొత్తం కూడా ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకొస్తున్నారు ఉప్పరపల్లి కోర్టుకి అయితే హాజరుపరచడానికి. ఇందులోనే వస్తూ ఉన్నారు, పోలీసుల వెహికల్లోనే తీసుకువస్తున్నారు తనని. మొత్తంగా కూడా ఒక బండి భగీరథ కేసులో ఎటువంటి ఉత్కంఠమైతే నెలకొందో మొత్తం కూడా డైవర్ట్ చేస్తూనే ఉదయ్ కృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్న విషయాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ మీరు చూడొచ్చు, అదిగోండి అక్కడే ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి మధ్యలో ఉన్నారు, మాస్క్ పెట్టుకొని. ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఉదయ్ కృష్ణారెడ్డి విజువల్ మీరు మధ్యలో చూస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరిచేందుకు అక్కడికి చేరుకున్నారు పోలీసు వాహనాలతో ఒక కాన్వాయ్ లాగా అక్కడ తీసుకెళ్తున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇటు మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికీ వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మరి కాసేపట్లోనే ఉదయ్ కృష్ణారెడ్డి ప్లీజ్ కంటిన్యూ నిర్మలా. ఎస్ సచిన్ ఇప్పుడే తీసుకువచ్చారు. మరి ఉదయ్ కృష్ణారెడ్డిని చూసాము, పోలీస్ వెహికల్లో తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు మరి కోర్టులో జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా ఉత్కంఠంగానైతే మారింది. ఇప్పుడైతే మొత్తంగా కూడా ప్రస్తుతము తనతో పాటు అత్తాపూర్ పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి అడ్వకేట్ కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠంగానైతే మారింది. మరికొద్ది కాసేపట్లో కూడా రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకైతే. మొత్తంగా కూడా ఇక్కడ నిర్మల మీరు ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేయండి. విజువల్స్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మా ప్రతినిధి నిర్మల విజువల్స్ ఇన్ఫాక్ట్ అక్కడ జరుగుతున్న అప్డేట్స్ ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఉదయ్ కృష్ణారెడ్డిని ఇటు పోలీసులు ఇన్ఫాక్ట్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులోకి తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఇటు పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు ప్రొటెక్షన్ కల్పించిన సందర్భం ఉదయ్ కృష్ణారెడ్డికి. ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది? ఏ ఎవిడెన్స్ చూపించబోతున్నారు పోలీసులు? ఇంకొక 15-20 నిమిషాల్లో కూడా కోర్టు తీర్పుని ఇవ్వబోతుంది. ఇక్కడ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిని మరి రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తను సబ్మిట్ చేయబోయే ఆధారాలను బట్టి కోర్టు తీర్పునిచ్చే అవకాశాలు అయితే ఉంది. కానీ 99% కూడా రిమాండ్కి 14 రోజులు రిమాండ్కి అయితే తరలించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొద్దిసేపటి క్రితం ఇటు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకొచ్చిన సందర్భం ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అండ్ మరి కాసేపట్లో కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతూ ఉంది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ ఇష్యూలో ఎటువంటి కీలకమైన డైరెక్షన్స్ కోర్టు ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికీ కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించడం జరిగింది పోలీసులు. దాంతోపాటు బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్న సందర్భం. అండ్ ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది ఎటువంటి ఎవిడెన్సెస్ని ప్రూవ్ చేయబోతుంది, ఎటువంటి ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసి కోర్టుకి ఇదిగో జరిగింది ఇది అని చెప్పి ప్రయత్నం చేస్తారు, ఎటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు. అండ్ రెండు వైపులా కూడా ఎటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగోండి ఉదయ్ కృష్ణారెడ్డి అతగాడే ఉదయ్ కృష్ణారెడ్డి, ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కోర్టుకి తరలించి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఈ ఇష్యూలో తప్పు ఎవరిదని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు? ఈ ఇష్యూలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.